సిగ్గుచేటుగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీరు డ్యామేజ్ చేయాలనేటటువంటి ఆలోచనతో, కేవలం ఒకే ఒక్క ఆలోచనతో, అంతకు మించి ఇంకొకటి కానే కాదు. ప్రజల యొక్క పరిపాలన మీద దృష్టి లేదు, విద్యా వ్యవస్థ మీద ప్రేమ లేదు, ఆరోగ్య వ్యవస్థ మీద పట్టింపే లేదు, ఆర్థిక వ్యవస్థ మీద అసలు ఆలోచనే లేదు, చట్టాల మీద గౌరవం లేదు, న్యాయ వ్యవస్థ మీద బాధ్యత లేదు. ఇలా ఒకటా రెండా రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ సమాధులు చేస్తూ ఈ పరిపాలన సాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలనలో ఇది ప్రజా పరిపాలన కాదు, ఇది ప్రజల్ని వంచేటటువంటి పరిపాలన, ఇది సమర్థవంతమైనటువంటి పరిపాలన కాదు, ఇది అత్యంత అసమర్థమైన పరిపాలనని వారి చాతల్లో వారు చేస్తున్నటువంటి ఈ వ్యవహారంలోనే చాలా స్పష్టంగా తేటతెల్లమైపోతుంది. ఒకసారి ప్రజలందరూ గమనించాలా, గత సంవత్సరంలో ఇదే సమయానికి అప్పుడున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తుల రేట్ ఏంటి, ఇవాళ ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తి రేట్ ఏంటి? ఇవాళ నేను పేపర్లో చూశాను, ఒక క్యాబేజీ లోడు 500 రూపాయలకు కూడా అమ్ముడవనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏకంగా ఆ తోటనే దున్నేస్తున్నాడు రైతు, గిట్టుబాటు ధర లేక. దాదాపు 5 లక్షల రూపాయలు పెట్టుబడి మట్టిపాలైపోతున్నటువంటి పరిస్థితి. దీని మీద ఎక్కడన్నా చిత్తశుద్ధి ఉందా ఈ ప్రభుత్వానికి? ఆడవారి మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద ఎక్కడన్నా పట్టింపు ఉందా? రాక్షస ఆనందాన్ని పొందడం, రక్తపాతం సృష్టించటం, భారత రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ రాజ్యాంగం, ఎర్ర బుక్ పరిపాలన పేరుతోటి ఎర్రి బుక్ పరిపాలన చేస్తూ